డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కాపు కళ్యాణ్ మండపంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై బాలకృష్ణ చేసిన ఏకవచన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే గత వైసీపీ ప్రభుత్వంలో సినీ పరిశ్రమ పడుతున్న ఇబ్బందులు మాజీ ముఖ్యమంత్రి జగన్ వివరించారనే విషయం తెలిసిన వ్యక్తి బాలకృష్ణ. అలాంటిది చిరంజీవిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒక మెగా అభిమానులుగా మా మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. సినీ నటుడు కాకుండా నిజ జీవితంలో రక్తదానం, నేత్రదానంలో అనేక రకాలుగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఘనత చిరంజీవిది. ఆయన అడుగు జాడలలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఆనందాలుగా ఇలాంటి వ్యాఖ్యలు ఎంతటి వారైనా చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపట్నం అండి, పట్టణ కాపుసం ప్రెసిడెంట్ అండి. నా పేరు తోట బ్రహ్మజీరావు. మొన్న అసెంబ్లీలో నన్నూరు బాలకృష్ణ గారు మా ఆరాధ్య దైవమైన చిరంజీవి గారిని నువ్వుని ఏకవచనంతో సంబోధించి ఆయన మా మనోభావాలందరినీ దెబ్బతీసాడండి. మేము ఆయన చాలా ఆరాధిస్తామండి. మేమే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తంలో 2 రాష్ట్రాలు కూడా ఆరాధిస్తాయని వాళ్ళు మోడీ గారే అభినందిస్తున్నారని అటువంటి వ్యక్తిని పట్టుకుని ఈయన అనుచిత వ్యాఖ్యలు చేసి అక్కడ ఏం అవ్వలేదు, చాలా గౌరవించారు ఆయన. ఇవన్నీ తెలియకుండా ఈయన మరి ఏ రకంగా అన్నాడు, మరి ఈయన ఎవరి సైట్లో తెలుపుతలేదు. మరి దానికోసం ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి చిరంజీవి గారికి. అప్పటి వరకు మా ఉద్యమాలు జరుగుతూ ఉంటాయండి. ప్రతి వాడవాడ తిరుగుతాను, ప్రతి గ్రామం తిరుగుతుంది మా సంఘం అంతని. మా ఉన్న 65 గ్రామాలు ఉన్న 65 గ్రామాలు తిరిగి మేము అన్ని చేస్తాం, ప్రతిస్వాగం చేస్తామండి. ఎంత త్వరగా ముగిస్తే అంత బాగుంటుందని మా సంఘం తరఫున మేము కోరుకుంటున్నామండి. నమస్తే. రామచంద్రపురం. నేను ఒక చిరంజీవి గారి అభిమానిని. నా చిన్న వయసు నుంచి కూడా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన ఒక జీవన విధానానికి అలవాటు పడినవాడిని. చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే అభిమానం. ఎందుకంటే సినిమాల ద్వారా మొదలైన అభిమానం, ఆయన చేసే సేవా కార్యక్రమాల ద్వారా ఆయనతోనే మా వయసుతో పెరుగుతూ ఆయన చేసే కార్యక్రమాలను చూస్తూ సమాజంలో ఒక అభిమాని, సినీ అభిమాని అంటే ఎలా ఉండాలి అనే దాన్ని చిరంజీవి గారు నిరూపించారండి. ఎందుకంటే ప్రతి సినిమా అభిమానికి కూడా, సినీ హీరోకి కూడా అభిమానులు ఉంటారు. కానీ చిరంజీవి గారి అభిమానులుగానే కాకుండా సమాజ సేవకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎవరికైనా ఉంది అంటే అదొక చిరంజీవి గారికే చెందుతుందండి. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు మా అబ్బాయి ఇలా చదువుకున్నాడు అలా చదువుకున్నాడు అని ఎంత గొప్పగా చెప్పుకుంటారో, మా అబ్బాయి చిరంజీవి అభిమాని చెప్పుకుని ఎంత గర్వించే స్థాయిలో చిరంజీవి అభిమానులు ఈ రోజు ఉన్నారు. ఎందుకంటే సమాజ సేవ, సమాజం పట్ల బాధ్యత అనే విధంగా తీర్చిదిద్దారండి చిరంజీవి గారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రక్తదానం అనే రోజుల్లో, భయపడే రోజుల్లో అభిమానుల్ని రక్తదాతలుగా తీర్చిదిద్దిన చరిత్ర చిరంజీవి గారిదే. ఎందుకంటే 90 దశకాల్లో రక్తదానం చెయ్యాలి అంటే బోల్డెన్ అపోహలు, భయాలు, అటువంటి భయాల్ని తొలగించి ఆయన అభిమానులుగా ఉండకూడదు, నా అభిమానులు సేవా కార్యక్రమాలు చెయ్యాలి, నా అభిమానులు సేవకులుగా, సమాజ సేవగా మార్చాలని ఒక బలమైన దృక్పథంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఎంతో రాష్ట్ర పెద్దలకు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా. ఒక మెగాస్టార్ అంటే ఒక వ్యక్తి కాదు, సమూహం శక్తి. ఆయన చేసిన కార్యక్రమాలు 2 రాష్ట్రాల్లో కూడా, దేశంలో కూడా ఏ సినీ యాక్టర్ కూడా చేయలేదు. ఎందుకంటే ఒక కార్గిల్ యుద్ధంలో రక్తం అవసరమైనప్పుడు మెగాస్టార్ గారు ముందుండి ఆ ఒక్క రక్తాన్ని మెగాస్టార్ అభిమానుల చేత యుద్ధంలో గాయపడిన సైనికులకి రక్తం అందించడం జరిగింది. దాని ద్వారా దేశవ్యాప్తంగా చిరంజీవి గారికి మంచి గౌరవం ఉంది. అదే మొన్న మోడీ గారు కూడా అభినందించడం జరిగింది. నేత్రదానం అనేది ఎవరికీ తెలియదు. నేత్రదానం చెయ్యాలని, నేత్రదానం ఇవ్వాలని మన చిరంజీవి గారు ఇచ్చిన స్లోగన్తో ఈరోజు ఎంతో మంది అందులైన వాళ్ళకి చూపునిచ్చారు. అటువంటి చూపునిచ్చిన నటుడిని ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి అంత నువ్వు అని సంబోధించడం చాలా బాధాకరంగా ఉంది. ఆ అంతమందికి చూపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలని గుర్తించలేక గుడ్డిగా మాట్లాడిన బాలకృష్ణ